కేవలం సెంటు భూమి, గజం భూమి కోసం కొట్టుకునే రోజుల్లో ఆయన 70 ఎకరాలని న్యాచురల్ ఫారెస్ట్‌గా మార్చారు. ప్రకృతి అంటే అంత పిచ్చి ఆయనకి. సో, ప్రభుత్వాలు ఆయన్ని ఎన్నోసార్లు సత్కరించారు. సో, మనతో పాటు ఉన్నారు దుస్సర్ల సత్యనారాయణ గారు. గ్రీన్ హార్ట్ ఆఫ్ ఇండియా ఆయన్ని పిలుస్తారనమాట. మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే. థ్యాంక్ యూ. సార్ ముందుగా ఏంటంటే ఈరోజు iDreams. ఐ డ్రీమ్ మీడియా. Thank you, iDream Media. Yeah. I am waiting for so many years for this iDream Media. ఇలాంటి వాళ్ళని మీట్ అవ్వడానికి మేము కూడా వెయిట్ చేస్తూనే ఉంటాం ఎప్పుడు. అండ్ మీతో పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మేము కోరుకుంటున్నాం ఒకరోజు. అండ్ ముందుగా పితృవాత్సల్య ఈరోజు మన ఏదైతే మీరు స్క్రీనింగ్ చూసారో, ముందుగా సినిమా అయితే ఆ 40 మినిట్స్ సినిమాని చూసారో ఏమనిపించిందండి ఆ సినిమా చూసిన తర్వాత? అది చాలా అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. ఊర్లల్లా, గ్రామాలల్లా, వ్యవసాయంలా, తర్వాత ఈ దేశంలో ఏదైతే లింకేజ్ బాండేజ్ ఉందో వ్యవసాయదారుల కుటుంబాలకు, వ్యవసాయానికి, జీవన విధానానికి డైరెక్ట్ రిలేషన్ ఉంది. ఇది అద్భుతమైన పిక్చర్, ఇది అద్భుతమైన ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్. చాలా భవిష్యత్తు ఉంది అందులో ఉన్న వాళ్ళకు, ఆ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి. అది అద్భుతం. మరొకసారి అనిపించింది అది నా జీవితమే అనిపించింది. ఎందుకంటే నేను చదువుకొని మళ్ళీ వెనక్కి వచ్చిన, కొట్లాడి కాలువలు నీళ్లు తీసుకొచ్చిన, లక్షల ఎకరాలకు ఊర్లలో, గ్రామాలకు తాగునీళ్ళు, సాగునీళ్ళు తెచ్చినాం. లక్షల ఎకరాలకు గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు. అట్నుంచి కూడా అద్భుతాలు సృష్టించినాం. నాదే కథ అందులో రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. నా ఒక్కందే కాదు, ప్రతి రైతు బిడ్డది కూడా అందులో ఉంది. కాబట్టి అందరూ కూడా ఆదరించాలి. ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో ఈ దేశంలో అందరికీ తిండి పెడుతున్నారు, ఈ ప్రపంచానికి పెడుతున్నారు, భూమండలానికి పెడుతున్నారు, సకల జీవరాశులను బతకనిస్తున్నారు. వాటితో లింకేజ్ ఉన్న ఈ ఫిల్మ్ పితృవాత్సల్య అద్భుతం. థ్యాంక్ యూ. అంటే కొంచెం అడగాలంటే ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా అంతా ఏంటంటే నేచర్తో మనిషికి ఉన్న అనుబంధాన్ని ఎవరు విడదీయలేరు. ఒకవేళ నేచర్ పిలుచుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, అటు గూగుల్ సీఈఓ అయినా, మైక్రోసాఫ్ట్ సీఈఓ అయినా వదిలేసి మళ్ళీ రైతు పని చేయాల్సిందే, ఒకవేళ ఆ నేచర్ యొక్క బాండింగ్ తెలుసుకోగలిగితే. సో మీరేమంటారు, ప్రకృతి ప్రతి మనిషి జీవితంలో ఎంత అవసరం అంటారు? దాన్ని విడిచిపెట్టకుండా మనిషి ఉండాలి అని ఎందుకు బలంగా చెప్తారు? అణు అణు అడుగు అడుగున మనం ఈ ప్రకృతితోటి పుట్టక ముందు, పుట్టిన తర్వాత, గతించిన తర్వాత కూడా మనం లింకేజ్ బాండేజ్ తోటి ఉన్నాం. ప్రయర్ టు అవర్ బర్త్ ఆన్ ఎర్త్, ఆఫ్టర్ అవర్ బర్త్ ఆన్ ఎర్త్ అండ్ ఆఫ్టర్ అవర్ డెత్ ఆన్ ఎర్త్ వీఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మదర్ నేచర్. కాబట్టి డైరెక్ట్ రిలేషన్ ఉంది. ఈ పిక్చర్ కూడా, ఈ ఫిల్మ్ కూడా డైరెక్ట్ రిలేషన్ ఉంది. పంచభూతాలు అందరూ అంటారు, పంచదేవతలతోటి డైరెక్ట్ లింక్. కాబట్టి విడదీయరాని అనుబంధం, బంధంతో ఉన్నది ఈ ఫిల్మ్ పితృవాత్సల్య. ఎప్పుడైనా ఎవరైనా సరే వెనక్కి పోవాల్సిందే, ముందుకొచ్చిన వాళ్ళు కూడా వెనక్కి పోవాల్సిందే. దీన్ని అనుభవించాలి, ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి. ఏ పొజిషన్లో ప్రపంచంలో ఉన్నా సరే అనే ఆలోచన రావాలి రాబోయే జనరేషన్స్కి. ఇట్స్ ఏ డైరెక్షన్ టు ద ఫ్యూచర్ జనరేషన్స్. థ్యాంక్ యూ. సినిమాలో ఏ పోర్షన్స్ మీకు బాగా నచ్చినాయి సార్? అంటే కొన్ని ఒక్కటి నచ్చింది, ప్రతి ఒక్కటి అందులో ఇది నచ్చింది, నచ్చలేదు అనేది లేదు. ఎవ్రీ మైన్యూటెస్ట్ మూమెంట్ ఈజ్ ఏ లవబుల్ మూమెంట్ అండ్ రియాలిటీ, ఏ ట్రూత్ బిహైండ్ అగ్రికల్చర్స్, ఏ ట్రూత్ behind the linkages between the agricultural families, agriculturists and the five supreme mothers, the mother earth, mother sky, mother air, mother fire and mother waters. Direct linkage, bondage. Thank you. సో మేము కూడా మీతో ఫ్యూచర్లో ఇంటర్వ్యూ చేయడానికి వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా కలుద్దాం సార్. ఆయన ఉన్నారు కదా నక్సలైట్లతో చేసి, ఆయనను కలుద్దామని చాలాసార్లు ఆయన ఫోన్ నెంబర్ దొరకలేదు. ఎందుకంటే దాని మీద నా వ్యూ అవసరం. ఏది నక్సలిజం మీద, నక్సలైట్స్ మీద, ప్రకృతిని నాశనం చేస్తున్నారు వాళ్ళ వంకన. కాబట్టి డైరెక్ట్ ఆయనను కలవాలని ఉంది. ఆయన పేరు మురళి గారు అనుకుంటా. సో నాకు కలవాలని ఉంది. వీలైతే కలిపియండి. ఎందుకంటే ప్రకృతికి, డిస్ట్రక్షన్కి, నక్సలిజంకి డైరెక్ట్ లింక్ ఉంది. కాబట్టి దాని విషయంలో నా అభిప్రాయాలు నేను చెప్పుకుంటా. టెలికాస్ట్ చేసినా నాకు భయం అనేది తెలియదు, ఎందుకంటే నాకు రైతు బిడ్డను. నేను చెప్పిన మీకు 3 నెలల పిల్లగానప్పుడే ఉయ్యాలలో తాస్బా వచ్చి నాతోటి ఆడింది. నేను తాస్బాతో ఆడిన, పడిగి పాడింది, తన్నుకుంటా, కొట్టుకుంటా. భయం నాకు తెలియదు.
తప్పకుండా కలుద్దాం సార్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.